అయితే ముస్లిం సహోదరులు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు చెప్పేటువంటి పూజ్యనీయుడు, మృతులను బ్రతికించేవాడు అనేటువంటి మాటల్లో యేసుక్రీస్తు వారికి దైవత్వానికి మీరు తెలియపరిచే విషయాల్లో ఖురాన్ యొక్క అరబిక్లో భాషలో మీరు దాని అర్థం ఏమిటో నన్ను అడుగుతున్నారు. ముందు ఇంటినే గెలవలేనప్పుడు రచ్చనేం గెలుస్తాము బయట ఉన్న వారిని? కాబట్టి మొదట నీ ఖురానులో ఇన్ని రకాలుగా ఎందుకు ఈ విధంగా ఉన్నాయనేది నీకేమైనా జ్ఞానం ఉంటే నీ ఖురాన్లో ఉన్న పరిశుద్ధత, మొహమ్మద్ గారిలో ఉన్న యథార్థత, నీతి ప్రజలకు పంచండి అయ్యా. ముందు మీరు తెలుసుకొని ఆ తర్వాత యెహోవా దేవుడే భూలోకానికి వస్తాను అని చెప్పారు. ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, సృష్టికర్తని యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎప్పుడైనా మీ బైబిల్లో దేవుడు చెప్పాడా అని మీరు కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ వచ్చారు. కనుక ముస్లింలు ఎవరినైతే ఖురాన్ ప్రకారం అయ్యూబ్ అంటారో ఆయనే యోబు భక్తుడు. దేవుడు నరుడుగా రావటమే సంభవం. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండేటువంటి విలువైనటువంటి ఔన్నత్యాన్ని, ఆయన సాక్షాత్తు దైవ సంభూతుడు. ఏ కారణం చేత ఖురాన్ ప్రకారంగా కూడా యేసు ప్రభువారు దేవుడు అనే విషయానికి వస్తే, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైనా యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎదురు చూచారా? ప్రభునందు నా మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరులకు, అలాగే నా ముస్లిం మిత్రులైనటువంటి వారికి క్రీస్తు ప్రభువుట శుభాలు తెలియపరుస్తుంది. గత కొద్ది కాలముగా బైబిలు మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాల్లో నుండి నిజ దైవత్వము, నిజ సత్యాన్ని తెలియపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండేటువంటి విలువైనటువంటి ఔన్నత్యాన్ని, ఆయన సాక్షాత్తు దైవ సంభూతుడు అనే సత్యాన్ని గత కొద్ది కాలం నుండి అందిస్తూ రావటం జరిగింది. అంత మాత్రమే కాక బైబిలు మరియు ఈ రెండు గ్రంథాల ప్రకారంగా కూడా యేసు ప్రభువే దేవుడు అనేటువంటి విషయాలను తెలియపరుస్తూ రావటం జరిగింది. ఏ కారణం చేత ఖురాన్ ప్రకారంగా కూడా యేసు ప్రభు వారు దేవుడు అనే విషయానికి వస్తే, బైబిల్లో దేవుడు ఒక్కడే సత్పురుషుడు అనే మాట బైబిల్లో ఉంది. మరి ఎవరు సత్పురుషులు కారు. సరిగ్గా ఇదే మాట ఖురానులో యేసుక్రీస్తు ప్రభు వారు సత్పురుషుడు అని వ్రాయబడినది. తర్వాత అల్లా ఒక్కడే పూజ్యనీయుడు అని వ్రాయబడినది, పూజ్యనీయుడు. సరిగ్గా ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు పూజ్యనీయుడని బైబిల్ చెప్తున్నారు. తర్వాత అల్లా ఒక్కరే మృతులను సహితము సజీవులుగా బ్రతికించువారు, మరి ఎవరు బ్రతికించలేరు. సరిగ్గా అల్లా కంటే పూర్వం, ఖురాన్ కంటే పూర్వం, మహమ్మద్ కంటే పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు మృతులను సజీవులుగా బ్రతికించారు. ఈ కారణాల చేతే ముస్లింలు ఎవరినైతే దేవుడు సృష్టికర్త అని ఆరాధిస్తూ ఆయన మృతులను బ్రతికించువాడు, పరిశుద్ధుడు, సజీవుడు అనే మాటలు ఎవరి కోసం చెప్తున్నారో సరిగ్గా మాటలు ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సరిపోల్చబడుతూ ఉన్నాయి. ఈ కారణము చేతనే బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఖురానులో చెప్పబడినటువంటి ఎవరినైతే పూజ్యనీయుడు అల్లా దేవుడు అని అంటున్నారో ఆయన యేసు ప్రభు వారిని తెలియపరుస్తూ రావటం జరిగింది. ఇదే విషయంలో చాలామంది ముస్లిం సహోదరులు కొంతమంది ఫోన్ల ద్వారా కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ, ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైనా యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎదురు చూచారా? 1. 2. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా నేనే సాక్షాత్తు దేవుణ్ణి అని చెప్పుకున్నారా? 3. యెహోవా అనేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చి నివాసం చేస్తాడని మీ బైబిల్లో ఎక్కడైనా చెప్పారా అనేటువంటి విషయాలను ముస్లిం సహోదరులు చాలా వరకు తెలియపరుస్తూ వచ్చారు. ఈ పగటిపూట ముస్లిం సహోదరుల సందేహాలకు చాలా వరకు సమాధానాలు తీర్చబడతాయనేటువంటిది నా ఉద్దేశం. మొట్టమొదటిగా నేను ముస్లిం సహోదరులు చెప్పే విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. తెలుగు ప్రజలు ఈ రెండు తెలంగాణ, ఆంధ్ర కాక ఇతర దేశాల్లో కూడా చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారు. వేల కొలది ప్రజలు ఈ విషయాలను చూసి చాలా వరకు ఫోన్ చేసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. అయితే ముస్లిం సహోదరులు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు చెప్పేటువంటి పూజ్యనీయుడు, మృతులను బ్రతికించేవాడు అనేటువంటి మాటల్లో యేసుక్రీస్తు వారికి దైవత్వానికి మీరు తెలియపరిచే విషయాల్లో ఖురాన్ యొక్క అరబిక్లో భాషలో మీరు దాని అర్థం ఏమిటో నన్ను అడుగుతున్నారు. ఆ మాట నన్ను అడగకూడదు. ఏదైతే తెలుగు ఖురాన్ గ్రంథం ఉందో పక్కన అరబిక్ భాష ఏదైతే ఉందో, ఈ అరబిక్ భాష నుండి తెలుగులో తర్జుమా ఎవరైతే చేశారో వారిని మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే ఖురాన్ నేను అనువాదించనా. ఏమనంటే, అయ్యా
ఏంటి ఈ మాటకి ఇలా అర్థం ఉన్నదని మీరు అడగాలి తప్ప నన్ను అడగకూడదు. చాలా మంది అంటున్నారు అరబ్బిక్లో దీని అర్థం వేరు అన్నారు. ఒక మాట నేను అడుగుతాను, అరబ్బిక్ భాషలో జన్మనిచ్చిన తల్లి అనే పదం ఉంటే, అర్థం ఉంటే, తెలుగు అర్థానికి వచ్చేసరికి జన్మనిచ్చిన తల్లి అనే తర్జుమా అవుతుంది తప్ప ఇంటి ప్రక్కన స్త్రీ అనో, దారిని పోయే స్త్రీ అనో, ఒక వేశ్య అనో అది తెలుగులో తర్జుమా చేయబడదు కదా. జన్మనిచ్చిన తల్లి అంటే తెలుగులో కూడా అనువాదం చేస్తే జన్మనిచ్చిన తల్లి అనే అర్థం వస్తుంది తప్ప వేరే అర్థం రాదు. ఇది నా ఉద్దేశం. ఇప్పుడు ఆదిమ హీబ్రూ భాషలో నుండి భాషాంతరము చేయబడింది తెలుగులోకి. మరి యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన్ని పుట్టాడని మీరు ఏ భాషలో చూసినా అదే అర్థం వస్తుంది. ఏ భాషలో చూసినా యేసు ప్రభు రక్షకుడనే వస్తుంది. ఏ భాషలో చూసినా ఆయన చనిపోయారనే వస్తుంది. ఏ భాషలో చూసినా ఆయన శిలువ మీద మరణించి సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడని ఏ భాషలో మీరు బైబిల్ గ్రంథాన్ని చదివినా వాటి యొక్క పరమార్థాలు ఎక్కడా చెక్కు చెదరవు. కాకపోతే మీరు విశ్వసించే ఖురాన్లు నా దగ్గర 4 రకాల ఖురాన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న వచనాలు ఇందులో ఉండవు, ఇందులో ఉన్న వచనాలు ఇందులో ఉండవు, ఇందులో ఉన్న వచనాలు మరొక వాటిలో ఉండవు. ఇది ఎందుకు ఇలా జరుగుతున్నదని ముస్లిం సహోదరులైనటువంటి మీరు మొదట వీటి విషయంలో జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకొని అప్పుడు సమాజం మధ్యలోకి రండి. పెద్దలు ఒక మాట అంటారు, ఇంటిని గెలిచి రచ్చను గెలవరా అంటారు. ముందు ఇంటినే గెలవలేనప్పుడు రచ్చనేం గెలుస్తాము బయట ఉన్న వారిని. కాబట్టి మొదట మీ ఖురానులో ఇన్ని రకాలుగా ఎందుకు ఈ విధంగా ఉన్నాయనేది ముందు మీరు తెలుసుకొని ఆ తర్వాత ఎవరైతే ఇలాగ నాకులా ప్రశ్నిస్తున్నారో వారిని మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఈ సందర్భంలో చాలా వరకు ముస్లిం సహోదరులు క్రైస్తవుల యొద్దకు వచ్చి యేసు ప్రభు దేవుడు కాడు, రక్షకుడు కాడు, యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎక్కడైనా చెప్పారా? మీ బైబిల్ ఉందా? యేసు ప్రభు నేను దేవుడిని ఎక్కడైనా చెప్పుకున్నారా? మూడవది, యెహోవా దేవుడి భూలోకానికి వస్తాడని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైనా ఆయన కొరకు ఎదురు చూశారా అని 3 విషయాలు కామెంట్స్ రూపంలో చాలా వరకు ముస్లిం సహోదరులు తెలియపరిచారు. ఇప్పుడు నేను బైబిల్లో నుండి యెహోవాయే యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు భూలోకానికి వస్తారని చెప్పారు. మరి ఈ మాటలు మీకు బైబిల్లో కనబడలేనట్టుందేమో. యెహోవా అనేటువంటి సృష్టికర్త అయిన దేవుడు భూలోకానికి వస్తారని చెప్పారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సందర్భంలో ఉన్నాయని ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తాను. దయచేసి మీ చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంటే గనక వాటిని తెరిచి క్రైస్తవ సహోదరులైన మీరు కూడా యెహోవా దేవుడే భూలోకానికి వస్తాను అని చెప్పారు. ఆ విషయాలు ఒక్కొక్కటి మీకు బైబిల్లో నుండి నేను మీకు చూపిస్తా. ముందుగా ప్రసంగి గ్రంథాన్ని మనం చదివితే గనుక 7:24 వచనములో సత్యము బహులోతుగా ఉండును, దానిని త్రవ్వి తీయగా వెలుపలకు వచ్చును అని రాయబడింది. మీరు పైన సంగతులు చూస్తే వాస్తవాలు ఎవరికీ అర్థం కావు. కాబట్టి నా ముస్లిం సహోదరులు బైబిల్ని కాస్త లోతుగా ధ్యానం చేయండి. మీకు తెలిసినయో పైన 4 సంగతులు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది వాస్తవం కాదు. ఎందుకంటే క్రైస్తవులుగా మేము విశ్వసించే బైబిల్ యొక్క లోతు, దాని ఎత్తు మాకు తెలుసు. బైబిల్ చెప్తుంది సత్యము బహులోతుగా ఉండును, దానిని త్రవ్వి తీయగా అది వెలుపలకు వచ్చును అని చెప్పేసేసి రాయబడింది. రెండవది ఏంటంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో వాక్యంలో రాయబడింది, దేవుని గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాము రండి అని రాయబడింది. అంటే దేవుని జ్ఞానము లేకుండా దేవుని సంగతులు మీరు తెలుసుకోవటం అసంభవం. ముందు బైబిల్ గ్రంథం మీకు అర్థం కావాలి అంటే కాస్తైన దైవ జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఇది వాస్తవం. మీరు మిడిమిడి జ్ఞానము, లోక జ్ఞానము, దుష్టుని జ్ఞానం కలిగి ఉంటే గనక దేవుని యొక్క సత్యం మీకు అసత్యంలా కనబడతాది. ఎందుకంటే బైబిల్లో నీవు రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడే వారికి దేవుని శక్తి. ఈ మాట మాకు బాగా తెలుసు కాబట్టి మీరు ఏ జ్ఞానంతో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారనేది కూడా నాకు అర్థమైపోతుంది. ఇందులో అపవాది ఎవరి పక్షంగా ఉన్నారు, దేవుడు ఎవరి పక్షంగా ఉన్నారనేటువంటి వాస్తవాలు మాకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం సంపాదించుకుందాము రండి అని హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనములో చదివితే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అనేకులకు తెలియదని అక్కడ రాయబడింది. అంటే నాకు తెలియదు అన్నట్టు ఉంటారు. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము తెలుసుకోవాలి, తెలియని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానము ఖచ్చితంగా అవసరం. 4వ మాట ఏంటంటే దేవుని యొక్క మర్మము తన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే తెలియను అని వ్రాయబడింది. యెహోవా యందలి మర్మం, దేవుని యొక్క మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికే తెలిసి ఉందని కీర్తన గ్రంథములో వ్రాయబడింది. కాబట్టి సోదరులారా, దేవుని మర్మం మీకు తెలియాలంటే పరిశుద్ధ దేవుని జ్ఞానం కావాలి, మిడిమిడి జ్ఞానం మీకు ఉండకూడదు.
తర్వాత సత్యము బహులోతుగా ఉంటుంది, దానిని త్రవ్వితీయగా వెలుపులకు వచ్చును. ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, సృష్టికర్తని యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎప్పుడైనా మీ బైబిల్లో దేవుడు చెప్పాడా అని మీరు కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ వచ్చారు. కనుక సృష్టికర్తని యెహోవా దేవుడు భూలోకానికి వస్తాను అని చెప్పిన సందర్భాలు బైబిల్లో నుండి మీకు చూపిస్తా. నిర్గమాకాండము 29 అధ్యాయము 45వ వచనాన్ని చదివితే, దైవజనుడైనటువంటి మోషే, అప్పటికి యేసు ప్రభు వారు ఇంకా భూమి మీద జన్మించలేదు, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలకు క్రితం ఉన్నటువంటి మోషేతో దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని తెలుసా? నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడునయ్యుందును. చూశారండి మాట? నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడునయ్యుందును. 29:45 నిర్గమాకాండము. నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి. ఏమండి ఇప్పుడు దేవుడు దేవుడుగా నివసిస్తే, రాజులు మొదటి గ్రంథం 8 అధ్యాయం 27 వచనాన్ని మీరు చదివితే, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. పూర్తిగా రెండు ఆపోజిట్స్ లో ఉంటాయి ఈ మాటలో. అక్కడేమో నిర్గమకాండములో దేవుడు ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలీల మధ్య నివసిస్తాను, నేను ఇశ్రాయేలు మధ్యకు వచ్చి నివసించి వారికి దేవుడునై ఉంటాను అన్నాడు. మరి ఏ కాలంలో యెహోవా దేవుడు భూలోకానికి వచ్చాడండి? ఏ కాలంలో ఇశ్రాయేలీలు మధ్య మాత్రమే నివసించాడండి దేవుడుగా? ఆలోచన చేయండి. ఈ మాట నిర్గమకాండంలో చెప్పబడింది, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడునై ఉండును. రెండవది రాజుల గ్రంథం మొదటి రాజులు 8:27-28 వచనాలు చదివితే, ఆకాశములు సహితము నిన్ను పట్టజాలనప్పుడు నేను కట్టను ఉద్దేశించిన మందిరము ఏపాటిది? కావున నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఈ మాటను ముస్లిం సహోదరులు కొండ గుర్తుగా భూతద్దులో పెట్టి చూపిస్తూ, మీ బైబిల్ రాజుల గ్రంథం 8 అధ్యాయం 27 వచనం ప్రకారముగా నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మరి ఇక్కడేమో దేవుడు నివాసం చేయడు అని బైబిలే చెప్తుంది. నిర్గమకాండములో దేవుడు అంటున్నాడు, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. మరి రెండిట్లో ఏది నిజం? రెండు నిజాలే. ఎట్లా రెండు నిజాలు అనంటే, దేవుడు భూలోకానికి వస్తాడు, ఇది నిజం. కానీ దేవుడు దేవుడుగా ఈ భూలోకానికి రావటం అనేది అసంభవం. ఎందుకని? యెషయా గ్రంథాన్ని మీరు చదివితే 66 మొదటి మాట, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, ఈ భూమి నాకు పాదపీఠం కదా. మరి దేవునికి ఈ భూమి పాదపీఠం అయినప్పుడు దేవుడు దేవుడుగా ఎట్లా రాగలుగుతాడండి? అసంభవం. ఇది దేవుడు దేవుడుగానే ఈ భూలోకానికి వస్తే భూమి ఆయనకు చోటు సరిపోదు. ఒక్క అడుగేస్తే రెండో అడికి ఆయనకు స్థలము సరిపోదు. ఇది దేవుని ఉన్నతమైన ఔన్నత్యం. మరి నిర్గమకాండలో చెప్పిన మాట అబద్ధమందామా? కాదు సుమా, అది నెరవేరాలి. దేవుడు దేవుడుగా రావటం అనేది భూలోకానికి అసంభవం. దేవుడు నరుడుగా రావటమే సంభవం. మీకు ఒక చక్కటి ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో సిఏ గారు కూర్చున్నారు. ఈలోగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎక్కడ దాకా వెళ్ళిపోదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సరాసరి అదే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నారంటే, ఉదాహరణ చెప్పుకుందాం, ఆయన ఢిల్లీలో ఉన్నారనుకుందాం. ఢిల్లీలోనేమో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒక తూర్పు గోదావరి మన ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్కి డైరెక్టర్ ముఖ్యమంత్రి గారే ఫోన్ చేశారు. ఆ ఫోన్ రింగ్ శబ్దం వచ్చినప్పుడు ఎవరు ఫోన్ చేసినా అదే రింగ్ శబ్దం వస్తుంది. నేను ఫోన్ చేసినా, మీరు ఫోన్ చేసినా, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా, ఆ ఫోన్ కాల్కి మాత్రం ఆ రింగ్ టోన్ ఒకేలాగా ఉంటుంది. ఇది ముందు నమ్మండి జ్ఞానంగా. అప్పుడు ఫోన్ రింగ్ అవడంతో గబుక్కుని ఆయన ఇలా తీసి ఇలా మాట్లాడతారు. హలో, 1 టౌన్ స్పీక్ చెప్పండి, ఎవరండి? 1 టౌన్ ఎస్ఐ మాట్లాడుతున్నా, లేకపోతే సిఏ గారు మాట్లాడి చెప్పండి అన్నట్టు మాట్లాడతారు. అవతల నుండి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను అనే మాట అనేసరికి సీట్లో కూర్చున్నటువంటి ఈయన ఉన్న పాటున ఫోన్ పట్టుకుని లేచి అలా సెల్యూట్ కొట్టి, నమస్తే సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్ అంటారు. నేనంటాను, వ్యక్తి ఎదురుకుంటా లేడు కదా, అంత అగ్గగ్గలాడిపోవలసిన అవసరత ఏమిటి? అంతకు ముందు 2 కాళ్ళు టేబుల్ మీద వేసుకొని ఏదో కాస్త విశ్రాంతి తీసుకుంటా అలా మాట్లాడే వ్యక్తి కదా. ఎవరో గనుక అయితే గనుక ఫ్రీగానే మాట్లాడతారు ఆయన. సార్, మీ వీధిలో పలానా సుబ్బారావుని, పలానా అప్పారావుని
ఇదిగో రాత్రి గొడవ అయింది, పలానా వ్యక్తి నేనట, ఏడు చెప్పు, సర్లే రా చూద్దాం అన్నట్టు మాట్లాడతాడు ఈయన. కానీ అదే ఫోన్ కాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను మాట్లాడుతున్నాను, లేక ప్రధానమంత్రిని మాట్లాడుతున్నాను అనేటప్పటికీ చెమట్ల పట్టేసి ఉన్న పాటున లేచి సెల్యూట్ కొట్టి చెప్పండి సార్ వాయిస్ వచ్చిందా, లేకపోతే మాట దగ్గరకు వచ్చిందా, మనిషి దగ్గరకు వచ్చాడా? మాట తన దగ్గరకు వచ్చిందా, మాట కలిగిన వ్యక్తి తన దగ్గరకు వచ్చాడా? ఇప్పుడు ఇంతకీ మాట విన్న వ్యక్తి మాటకు విలువిచ్చాడా, మాట మాట్లాడుతున్న వ్యక్తిని విలువిచ్చాడా? 3, మాట దగ్గరకు వచ్చినప్పుడు మాటనే విన్నాడా, మాట మాట్లాడుతున్న వ్యక్తిని తన అంతరంగంలో చూస్తున్నాడా ఈ పోలీసు వారు? కాస్త జ్ఞానంగా ఆలోచించండి. ఫోన్ చేశారు, ప్రధానమంత్రి అనుకుందాం, ఫోన్ చేశారు, మామూలుగా కాల్ ఇస్తాడు, హలో ఎవరది చెప్పండి అన్నట్టు. నేను ముఖ్యమంత్రిని లేక ప్రధానమంత్రిని అనేసరికి ఉన్న పాటలు వేసేలా సెల్యూట్ కొట్టి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి అని కంగారు పడిపోతాడు. ఇంతకీ తను ఎదురుగా వచ్చి నిలబడింది వ్యక్తి కాదు కదా, ఆ వ్యక్తిలో ఉన్న ఒక స్వరము, మాట వచ్చింది. అంటే విన్న ఈయన దృష్టిలో, ఈ పోలీసు వారి దృష్టిలో మాట ఎంతో, వ్యక్తి కూడా అంతే గౌరవించారు. ఇదే విధంగా యెహోవా దేవుడు ఏం చెప్పారంటే, దేవుడుగా వస్తే ఈ భూలోకానికి చోటు సరిపోదు. ఈ మాట రాజుల గ్రంథంలో చెప్పబడింది. నిశ్చయముగా దేవుడుగా ఈ లోకమందు నివాసము చేయడు. మరి ఎట్లా నివాసం చేస్తాడు? ఈ మాట యోబు గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట ఇట్లా రాయబడి ఉంటుంది. 19, 25, 26 వచనములు అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన ఈ భూమి మీద నివసించునని నేను ఎరుగుదును. అంటే నిర్గమాకాండములు నేను వచ్చి భూమి మీద నివాసం చేస్తాను అన్నాడు. ముస్లింలు ఎవరినైతే ఖురాన్ ప్రకారం అయ్యూబ్ అంటారో ఆయనే యోబు భక్తుడు. ఈయన చెప్తున్నాడు, నా శరీరము కుళ్ళిపోయిన తర్వాత, మనిషి శరీరం ఎప్పుడు కుళ్ళిపోద్దండి? మట్టిలోకి వెళ్ళిన తర్వాత చీకిపోతుంది. యేసు ప్రభు వారు సిలువలో మరణించడం మరో క్షణమే దేవాలయం తెర 2గా చీలిపోయినప్పుడు పరిశుద్ధులైన మృతులు సజీవులుగా లేపబడిరి అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం కానించి రాయబడి ఉంటుంది. అలాగ చనిపోయి చీకుపోయి కుళ్ళిపోయిన శరీరాలు, ఎముకలు కలిగిన వారు సజీవులుగా లేపబడిన వారిలో యోబు భక్తుడు కూడా ఒకడై ఉన్నారు. ఈ కారణము చేతనే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన ఈ భూమి మీదకు వచ్చి నివాసము చేస్తాడని నేను ఎరుగుదును. యేసు ప్రభు వారి భూలోకానికి రాకక కొన్ని 100,000 సంవత్సరాలకు మునుపు యోబు భక్తుడు ఈ భూమి మీద ఉన్నారు. ఆయన ఆత్మ జ్ఞానముతో చెప్తున్న మాట, ఒకానొక రోజు ఈ అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త భూమి మీదకు వచ్చి నివసిస్తాడని నేను ఎరుగుదునని యోబు గ్రంథం 19, 25, 26 వచనములో చెప్పబడింది. చూడండి, అక్కడ 26 వచనంలో కూడా ఏం రాయబడినది అనంటే, ఇలాగు నా చర్మం చీకుపోయిన తర్వాత నేను దేవుణ్ణి చూచేదను. ఎవరిని చూచేదను? దేవుణ్ణి చూస్తాను. ఎక్కడ? భూమి మీద దేవుణ్ణి చూస్తాను. మరి దేవుడు ఎప్పుడైనా భూమి మీదకి వచ్చాడండి దేవుడుగా? మరి ఈ మాట ఎందుకు బైబిల్లో రాయబడింది? నిశ్చయముగా దేవుణ్ణి నేను చూచేదను. యేసు ప్రభువుని కాదు, ఇక్కడ దేవుణ్ణే చూసేదని అని అంటున్నాడు ఆ భక్తుడు. అప్పటికి యేసు ప్రభు వారు నరవతారిగా భూమి మీదకి రాలేదు. కాబట్టి ఇలాగు నా చర్మం చిగుపోయిన కన్నులారా ఆయనను చూచేదను. ఈ కారణము చేత నిర్గమకాండములో నేను ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి నివసిస్తాను అని చెప్పినటువంటి ఆ దేవుడే దేవుడుగా వస్తే ఈ భూలోకము చోటు సరిపోదు కనుక ఆయన శరీరధారుడుగా, నరస్వరూపుడుగా, పరిశుద్ధుడుగా, మనలాంటి పుట్టుక వంటి వాడుగా కాక పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జన్మించారు. సహోదరులైన ముస్లింలు అంటున్నారు, దేవుడు భూలోకానికి వస్తాడని ఎక్కడైనా చెప్పాడా అని. రండి, ఇంకా చాలా వచనాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడతా. యెషయా గ్రంథము 35:4 వచనం. మీ దగ్గర బైబిల్ అంటే చూడండి. దేవుడు తానే వచ్చి మిమ్మలను రక్షించును. అంటే మిమ్మల్ని ఎవరు? మనుషులం. వర్తమానాన్ని అందింపచేసాడు మానవ కోటికి. ఏమని? దేవుడు తానే వచ్చి మిమ్మలను రక్షించును అనేటువంటి మాట ఇక్కడ తెలియపరిచినట్లుగా మనము చూడగలుగుతుంటున్నాము. తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 11 వచనము. అక్కడ కూడా దేవుడు చెప్పాడు, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 16వ
వచనం ఇట్లా వ్రాయబడినది ఏమని? నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. చూసారండి, నేను మీ మధ్య సంచరించబోచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అనంటే 16 పై మాట, దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఓ ఇశ్రాయేలీయులారా మీ మధ్య సంచరించబోచున్నాను. సరిగ్గా ఇదే మాట యేసు ప్రభు చెప్పారు, నేను ఇశ్రాయేలీల మధ్యకే వచ్చి తిని. ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారో తెలుసా? ఇక్కడ నిర్గమాకాండం, అక్కడ యెషయా గ్రంథం, అక్కడ యోబు గ్రంథము, అలాగునే ఆమోసు గ్రంథ ప్రకారము సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకు వస్తానని తెలియపరిచారు. క్రీస్తుకు పూర్వము ప్రవక్తల చేత లేఖనాలు ద్వారా ఈ మాటలు మనకు తెలియపరచబడ్డాయి. కాబట్టి ఇక్కడ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను మీ మధ్య సంచరించబోచున్నాను, రాజమార్గములన్నీ సరళము చేయుడి. యెషయా గ్రంథము 40 అధ్యాయము ఆ యొక్క 3వ వచనములో ఇట్లా వ్రాయబడి, ఆలకించుడి ఇలాగు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు, అరణ్యములో యెహోవాకు ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి. ఇక్కడ హోషియా ప్రవక్త ద్వారా నేను మీ మధ్య సంచరించబోచున్నాను, రాజమార్గములకు తెలియపరచండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం ఏమని? రాజమార్గం సరళం చేయడి, నేను మీ మధ్య సంచరించబోతున్నాను. సరిగ్గా యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనం ప్రకారముగా ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి. వీటిని బట్టి యెహోవా దేవుడు ఈ భూలోకానికి వస్తానని చెప్పేసేసి పూర్వ గ్రంథాలలో పూర్వ ప్రవక్తల ద్వారా పూర్వ లేఖనాల ద్వారా తెలియపరిచారు. పాపం ముస్లిం సహోదరులు యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని ఎక్కడైనా మీ బైబిల్లో చెప్పారా అని చాలా అజ్ఞానంగా మాట్లాడారు. బహుశా మీరు బైబిల్ పూర్తిగా చదవండి. ఏదో మీకు తెలిసిన 4 వచనాలు చదువుకొని క్రైస్తవుల దగ్గరికి వెళ్ళిపోయి వాక్య జ్ఞానం లేని వారి దగ్గరికి వెళ్ళిపోవటం కాదు. కానీ మరి ఇప్పుడు నేను చదువుతున్న ఈ విషయాలన్నీ కూడా బైబిల్లోనివే కదా. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఏం రాయబడినది? మా దేవునికి రాజమార్గం సరళము చేయడి. అరణ్యం అనేది పరలోకానిక భూలోకం సంబంధించిందా? అరణ్యములో యెహోవాకు మార్గం సరళం చేయడి, మా దేవుడని యెహోవాకు రాజమార్గం సరళం చేయడి. సరిగ్గా ఇవే మాటలు లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటాయి, ప్రభువునకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడి. 3వ వచనం, ప్రభువునకు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయడి, అరణ్యములో కేకవేయి ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనములో సృష్టికర్త అయిన ప్రభువుకి మార్గము సరళము చేయండి త్వరలో అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినదో ఆ ప్రవచనం సాక్షాత్తు యేసు వారిలో నెరవేర్చబడినట్లు ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ కారణము చేతనే ఏ సృష్టికర్త అయితే భూలోకానికి నేను వస్తానని చెప్పారో ఆయన సాక్షాత్తు యేసు ప్రభు వారేని చెప్పేసి లేఖన పరిశోధనలో జాగ్రత్తగా మనకు అర్థము కావలసి వచ్చినది. ఇంకా కాస్త మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 57:15లో దేవుడు అంటాడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అగువాడు అను నేను ఇలాగు సెలవిస్తున్నాను, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దకు వచ్చి నేను నివసింతును. అంటే సృష్టికర్త అయిన దేవుడు మానవ ప్రజల మధ్యకు వచ్చి నివసిస్తాను అంటున్నాడు ఆయన. ఈ మాటలు బైబిల్లో ఉన్నవి, నా సొంత మాటలు కాదు. అంతే తప్ప దేవుడు ఈ భూలోకానికి రారు, నువ్వెవరు చెప్పడానికి రాడని. ఆయన భూమిది, ఆకాశం ఆయనది, సముద్రం ఆయనది, సకల సర్వం ఆయనవి. ఆయన ఇష్టం. మనుషులకు అసాధ్యమయ్యే ప్రతిదీ దేవునికి ఇష్టం. దేవుడు ఈ భూలోకానికి రాడని నువ్వు చెప్పచ్చు,
కానీ దేవుడు అంటున్నాడు, నేను ఈ భూలోకానికి వస్తాను, భూమి నాది అంటున్నాడు. నువ్వెవరు, నేనెవరు కాదన్నాను. కాబట్టి ముస్లిం సహోదరులారా, మిడిమిడి జ్ఞానంతో క్రైస్తవుల యొద్దకు వెళ్ళి ఏదో అవకాశం దొరికింది, ఖాళీగా సమయం దొరికిందని చెప్పేసి ఏదో 4 మాటలను మీరు ఏదో కామెంట్స్ రూపంలో పెట్టి తేల్చేసుకుందాము, లేకపోతే వచ్చి డిబేట్గా వచ్చేసేయండి, మాట్లాడుకుని అక్కర్లేదు. నీకేమైనా జ్ఞానం ఉంటే నీ ఖురాన్లో ఉన్న పరిశుద్ధత, మొహమ్మద్ గారిలో ఉన్న యథార్థత, నీతి ప్రజలకు పంచండి అయ్యా. నేను బైబిల్లో ఉన్న నీతి, పరిశుద్ధత, క్రీస్తు యొక్క జీవాన్ని ప్రజలకు పంచుతున్నాను. ప్రజలు వింటున్నారు, చాలా మంది ఆనందిస్తున్నారు, వాస్తవాలు తెలుసుకొని హృదయాల్లో సంతోషిస్తున్నారు. మీరు కూడా పని చేయండి. మొహమ్మద్ గారిలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనకి ఎన్ని వివాహాలు జరిగాయి, ఎలా జీవించారు, కత్తి పట్టుకున్నాడా, కత్తి పట్టలేదా, అసలు ఖురాన్ ఎలా ఎన్ని రకాలుగా అవతరించింది, అసలు ఏంటి అని మీరు చెప్పండి, ప్రజలు వింటారు కదా. పూర్వం అయితే ఈ సెల్ ఫోన్లు, ఈ యొక్క యూట్యూబ్స్ ఇవి లేని రోజుల్లో 10 మంది కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు నా ప్రసంగాన్ని వింటున్నారు, మీ ప్రసంగాన్ని వింటారు కదా. చక్కగా మీరు కూడా చేసి మీ నీతి, మీ పరిశుద్ధతను చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేదల్లా నా బైబిల్లో నేను విశ్వసించే నా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నా దేవుని ఔన్నత్యాన్ని మీకు చెప్తున్నాను. ఎందరు వింటున్నారు వారందరికీ నేను తెలియపరుస్తున్నాను ఈ విషయం. నెంబర్ 1, నేను ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి నివసించి వారికి నేను దేవుడినై ఉంటాను అన్నాడు. అది నిర్గమాకాండం. తర్వాత మహాగణుడనైన నేను దీనుల మధ్యకు వచ్చి నివాసం చేస్తాను అన్నాడు. ఈ మాట యెషయా 57వ అధ్యాయం. యెహోవాకు మార్గము సరళము చేయడి, అరణ్యములో మా దేవునికి రాజమార్గం సరళం చేయడని 40వ అధ్యాయం యెషయా 3వ వచనంలో రాయబడినారు. యెషయా 35వ అధ్యాయము ఆ యొక్క 4-5 వచనాల్లో దేవుడు తానే ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు అని మాటలు రాయబడ్డాయి. ఈ మాటలను బట్టి ఆ వచ్చిన వారు ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారని చెప్పేసి అర్థం కాగలుగుతున్నది. హోషేయ గ్రంథము 11:9 ఆయన అంటాడు కదా, ఏమనంటే నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడినే గాని మీరనుకున్నట్లు నేను మనుషుడను కాను. కానీ మనుషుడుగా వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఏమని రాయబడింది? నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను. కానీ యేసుక్రీస్తు మనుషుడుగా వచ్చాడు. ఆయన కానీ మీరు అనుకున్నట్లు మనుషుడు కాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ మనుషుడైతే మనుషులందరిలో పాపం ఉన్నట్లు ఆయనలో పాపం ఉండి తీరాలి. ఇది వాస్తవం, ఇది నిజం. కానీ ఆయనలో లేదు. దైవ ప్రవక్తలు అనబడిన వారందరిలోనూ పాపం ఉంది. మరి ఒక్క యేసు ప్రభువులో ఎందుకు పాపం ఉండకూడదు? కారణం మనుషుడుగా వచ్చాడే కానీ నిజానికి ఆయన మనుషుడు కాడు సుమా, సాక్షాత్తు దేవుడు. ఇది వాస్తవం. అందుకే అంటున్నాడు హోషేయ ప్రవక్త ద్వారా, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనుషుడను కాను. నిర్గమకాండం చెప్పాడు, నేను ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి నివసించి వారికి నేను దేవుడునై ఉంటాను. ఎంత గొప్ప మాటలండి. ముస్లిం సహోదరులు కాలర్లు ఎగరేస్తున్నారు. ఏమని? యెహోవా దేవుడు భూలోకానికి వస్తాడని మీ బైబిల్లో ఎక్కడని చెప్పారా? పోనీ యేసు ప్రభు నేను దేవుడిని ఎక్కడని చెప్పుకున్నారా? యెహోవా దేవుడు ఈ భూలోకానికి వస్తాడని ప్రజలు ఎప్పుడైనా ఎదురు చూచారా అన్నారు. సరిగ్గా ఈ మాటలని సరిపోతున్నాయి. యోబు మనుషుడు కాడా? యోబు ఎదురు చూడలేదా? నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడని నేను ఎరుగుదును, ఎదురు చూస్తున్నాను అన్నట్టుగానే జరిగింది. దేవుడు చెప్పుకున్నాడు, ఇదిగో నేను మీ మధ్యకు వచ్చి నివాసము చేతును, నేను దేవుడినే తప్ప మీరు అనుకున్నట్టు మానవుడను కాను అని చెప్పాడు. ఈ మాటలను బట్టి బైబిల్ గ్రంథములో ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభు వారికి ఈ వచనాలన్నీ కూడా సంపూర్ణంగా ఆయనకు మాత్రమే వర్తిస్తాయి. ఈ మాటలను బట్టి యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడే. మీరు అవునన్నా మీరు కాదు అని అన్నప్పటికి కూడా ఆయన సాక్షాత్తు దేవుడే అయ్యున్నారు. కాండము 35-34 మీరు నివసించు దేశమును అపవిత్రత పరచకూడదు. ఎందుకని? ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఏ దేశములో నివసిస్తున్నారో ఆ దేశములో నేను మీ మధ్య నివసించబోచున్నాను. నిజముగా యెహోవా అను నేనే ఇశ్రాయేలీయుల మధ్య నివసించబోచున్నాను. ఇంకెంత అద్భుతం అండి! యేసు ప్రభు దేవుడు కాడని మీరు ఎట్లా చెప్తారు? దేవుడి భూలోకానికి వస్తాడని ఎక్కడైనా పాత నిబంధనలో చెప్పారంటే ఇవన్నీ మాటలు కదండి.
వెళ్ళిపోయి ఏమన్నా కల్పితాలా? మీ చేతుల్లో బైబిల్ మీరు కూడా చదువుకోండి. అసలు ఈ మాటలు బట్టి దేవుడు మీరు ప్రశ్నించండి. అసలు దేవుడా, ఎప్పుడు నువ్వు నివసించావు? ఏ కాలమును భూలోకానికి వచ్చావు? ఎందుకు నువ్వు భూలోకానికి వచ్చావు? మీరు అసలు భూలోకానికి రావాల్సిన అవసరం ఏంటని నన్ను అడగటం కాదు. ఆ లేఖనాన్ని బట్టి మీకేమైనా సత్తా ఉంటే ప్రార్థనలో దేవుణ్ణి మీరు అడగండి. ఓ సృష్టికర్తమైన దేవా, ఇశ్రాయేలీలు దేవా, ఇశ్రాయేలు మధ్యకు నేను వచ్చి నివసించి వారి మధ్య దేవుడినై ఉంటాను. మీరన్నట్టు నేను దేవుడిని తప్ప మీరు అనుకున్నట్టుగా మనుషుడుగా వచ్చినంత మాత్రాన మీరు అనుకుంటున్న నేను మనుషుడును కాను సుమా అని హోషేయ 11:9 చెప్పాడే. నేను దేవుడినే తప్ప మీరు అనుకున్నట్టు మానవ మాత్రుడును కాను అన్నాడు ఆయన. సంఖ్యాకాండములో కూడా ఇదే మాట వ్రాయబడినది. మీరు నివసించు దేశమును అపవిత్రత పరచవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను నేనే మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేనే ఇశ్రాయేలీల మధ్య నివసించబోచున్నాను. ఈ కారణము చేతే ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఎన్ని ఇస్లాం దేశాలు, వందలాది దేశాలు ఇజ్రాయేలీల మీద ఏ విధముగా ఒకవేళ ప్రయత్నాలు చేసినా ఇజ్రాయెల్ని కాపాడేటువంటి దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇది ఆనాటి మాట, ఈనాటి మాట. దేవుని చిత్తమైతే ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేయటానికి అప్పగించగలవాడు దేవుడే. ఇజ్రాయేలీల చేత ఇజ్రాయెల్కు శత్రువులైన వారిని కూడా నామరూపాలు లేకుండా చేయగలిగిన వాడు కూడా ఆ దేవుడే. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఒక్క ఇజ్రాయేలీని ఉంచకూడదు అనుకుంటే ఒక్కరిని మిగల్చాడు ఆయన. అలాగే ఇజ్రాయెల్కు విరోధముగా ఉన్న వారిని ఒక్కరిని మిగల్చకూడదంటే ఒక్కరిని కూడా మిగల్చాడు ఆయన. కారణం ఏంటంటే ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన భూమి ఆకాశములు అంతమయ్యే వరకు తరతరాలుగా నిలిచుంటుంది. కాబట్టి ఈ సత్యం అటు యూదులు తెలుసుకున్నారు, అటు క్రైస్తవులు తెలుసుకున్నారు. కాకపోతే మాకు ఒక గ్రంథం ఉంది, మేము ముస్లింలమే, మాకు ఒక అంతిమ గ్రంథము, పవిత్ర గ్రంథం. నేను మిమ్మల్ని కాదన్నా, మీకు ఒక దైవ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా బైబిల్లో ఉన్న భక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి. కాబట్టి మీ గ్రంథానికి నేను పరిశుద్ధ గ్రంథం అని కూడా విలువిస్తాను. అనగా ఖురాన్ షరీఫ్కి లేక దివ్య ఖురాన్కి నేను చాలా విలువిస్తాను. నా దగ్గర ఉన్న బైబిల్కి నేను ఎంత ప్రాముఖ్యతనిస్తానో నా చేతుల్లో ఉన్న పవిత్ర ఖురాన్ గ్రంథానికి కూడా నేను అంతే ప్రాముఖ్యత ఇస్తాను. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఉన్న మహాప్రవక్తల యొక్క చరిత్రలు, వారి యొక్క పేర్లు, ఇవన్నీ కూడా ఖురాన్ గ్రంథములో కూడా ఉన్నవి. ఈ కారణం చేత నాకు బైబిల్ అంతో నాకు ఖురాను కూడా అంతే. కాకపోతే నిత్య జీవానికి వెళ్ళేటువంటి మూల విషయంలో మాత్రం తెలుసుకోకుండా తెలుసుకున్న వారికి ముస్లిం సోదరులైన మీరు చాలా అభ్యంతర కారణంగా ఉన్నారు. ముందు మీరు నిజం తెలుసుకోవాలనేది నా ప్రగాఢ వాంఛ, నా కోరికయు అయ్యున్నది సహోదరులారా. తర్వాత జకరియా గ్రంథములో 2వ అధ్యాయానికి ఒక్కసారి మనం వచ్చి చదివితే గనక, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? యెహోవా తన పరిశుద్ధమైన నివాసం అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి మీ మధ్యకు వచ్చుచున్నాడు. ఎట్లా వస్తాడు? దేవుడు దేవుడుగా వస్తే భూమి ఆయనకు చోటే సరిపోదే. అందుకని మనుషునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. అదేంటో తెలుసా? మనుషుడు ఎంత ప్రయత్నించినా దేవుడుగా మారలేడు. దేవుడు అనుకుంటే కన్నురెప్పపాట్లో మనుషుడుగా మారగలడు, దేవుడుగా గాను ఉండగలడు. దేవుడు దేవుడుగా ఉండగలడు, అదే సమయంలో ఆ దేవుడు మనుషుడుగా కూడా మారగలడు. ఇది దేవుని యొక్క ఉన్నత ఔన్నత్యం. మనకు సాధ్యము కానిది దేవునికి మాత్రమే సాధ్యం. అయితే ఒక మనుషుడుగా ఉంటూ అదే క్షణంలో దేవుడుగా ఉండలేడు. మనుషుడు ఎప్పటికీ మనుషుడే. దేవుడు దేవుడుగాను ఉండగలడు. సమస్త దిక్కులు ఒక్కసారి చూడగలడు. అందరి హృదయాలు ఒక్కసారి ఎరగగలడు. అందరి ఆలోచనలు ఒక్కసారి ఎరగగలడు. అదే దేవుడు ఆయన మనుషుడుగా కూడా భూలోకంలో సంచరించగలడు. ఎందుకంటే భూమి ఆయనదండి, ఆకాశం ఆయనదండి. నువ్వెవరో నేనెవరో దేవుడు భూమి మీద సంచరించడం చెప్పడానికి మీరెవరు నేనెవరవే. దేవుడు తన వాక్యాన్ని భూలోకాన్ని పంపించితే లేదు, కానీ ఆయన భూలోకానికి వస్తే వచ్చిందా? సహోదరులారా, ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇక్కడ సకల జనులారా,
యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఇందులోనే 10వ వచనం కూడా చదువుదాము. ఓ సియోను నివాసులారా, అనగా దావీదు వంశంలో లేక దావీదు ప్రదేశం అనబడిన సియోను నివాస పురవాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మాట మీకు చెప్తున్నాను. సృష్టికర్తని దేవుడు పైన చెప్పాడు. 12వ వచనంలో ప్రవక్త చెప్తున్నాడు ఏమని? సృష్టికర్త వస్తాడట, కాబట్టి సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడని కింద జకరియా ప్రవక్త చెప్పాడు. పైన మాట సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేసేదను. ఈ మాట సృష్టికర్తైన దేవుడు చెప్తున్నాడు. పాపం ముస్లిం సహోదరులు బైబిల్ పూర్తిగా తెలియక ఏదో 4 మాటలు నేర్చుకొని, మీ బైబిల్లో దేవుడు భూలోకానికి వస్తాడని ఎక్కడన్నా రాయబడిందా అని అంటే, మరి ఏం మాటలండి ఇవి? నా మాటలు, నేను రాసిన గ్రంథం ఇదేమన్నా? జకరియా గ్రంథం నాదండి ఇది. ఈ జకరియా గ్రంథము 10వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనం 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం నా సొంతంగా రాసినయా? కాబట్టి దేవుడు వస్తానని చెప్పి 10వ వచనంలో చెప్పాడు. అందుకు జకరియా మాట గ్రహించి దేవుని ఆత్మచేత, ఓ ప్రజలారా, యెహోవా దేవుడు ఈ భూలోకానికి త్వరగా రాబోవచ్చున్నాడని క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ మాట తెలియపరచటం జరిగినది. అలాగే అదే జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒక్కసారి చదివేద్దాము. నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. అబ్బబ్బబ్బబ్బబ్బా, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3వ వచనం మొదటి నుండి చెప్తున్నాను. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు ఆ పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధ పర్వతమని పేరు పెట్టబడును. కాబట్టి దేవుడై లోకానికి వస్తాను అని చెప్పి బైబిల్లో క్రీస్తుకు పూర్వము అనేకమైన లేఖనాలు ఉన్నవి. క్రైస్తవులు పిచ్చోళ్ళు కాదు సుమా, క్రైస్తవులు అజ్ఞానులు కాదు సుమా. యేసు ప్రభు దేవుడు అని బయటికి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు తెలియనివారు, తెలివి తక్కువవారు, చేతకానివారు. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన చేయించుకున్నవాడే గొప్పవాడు తప్ప చేసినవాడు గొప్పవాడు కాడని ఇలాగ మీరు అనుకుంటున్నారు. అందుకే మొదట మీకు చెప్పాను, వ్యక్తి ఒక చోట ఉండొచ్చు, అతడు ఫోన్ చేసినప్పుడు ఫోను దేశాలు దాటుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తే అమెరికాకి వెళ్ళదండి? అమెరికా ఉన్నవాడు ఫోన్ రింగు ఎత్తరండి? నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను, అక్కడ వ్యక్తిని నన్ను చూడగలుగుతున్నారు ఆ స్వరము ద్వారా. అదేవిధంగా దేవుడు దేవుడుగానే ఉన్నాడు పరలోకమందు. దేవుని యొక్క విలువైన అమరత్వం, దేవునిలో సద్గుణ లక్షణాలు ఈ లోకానికి వచ్చాయి. కాబట్టి దేవుడు వస్తే ఒకటి, దేవుని యొక్క ఉద్దేశం వస్తే ఒకటా? రెండు ఒకటే. మీరు అడగండి, ఓ నెయ్య నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను వెన్నలోని దానను అంటారు. ఇప్పుడు వెన్నను మీరు అడగండి, ఓ వెన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా నేను పాలలో నుండి అంటారు. కానీ మీకు కనబడేది కంటికి తెల్లని పాలే, కానీ ఆ పాలలోని మీరు జ్ఞానంగా వెతికితే అందులో వెన్నయు ఉంది, ఆ వెన్నలో దాచబడిన నెయ్యి కూడా ఉంది. మీకు పాలు ఒకటే తెలుసు తప్ప పాలలో దాచబడిన వెన్నయు నెయ్యయు ముస్లిం సోదరులు మీకు తెలియదు. ప్రపంచ క్రైస్తవులకు ఈ సత్యం తెలుసు. పాలలో వెన్న ఉందనియో, అదే వెన్నలో నెయ్యి దాచబడి ఉన్నదనియో. పాలు రుచి ఒకటి, వెన్న రుచి ఒకటి, నెయ్యి రుచి ఒకటి, కానీ మూడు కలిపి ఒకే పదార్థములో ఉన్నవి. ఆ మూడు కలిపే పాలు. కాబట్టి ఆ పాలను చిలికిస్తే వెన్న వస్తాదనియు, వెన్నను కాస్తే నెయ్యి అవుతాదని సంగతి ప్రపంచ మేధావులు, పరిశుద్ధ జ్ఞానము కలిగిన క్రైస్తవులకు తెలుసు. ఏదో మీరు 4 మాటలు నేర్చేసుకొని డిబేట్ చేసేద్దాము, మీకేనా ధైర్యం ఉంటే వచ్చేస్తారా? ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు? నేను ఒక్క మాట అడుగుతా, గత కాలం నుంచి కూడా అడుగుతున్నాను. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారని చెప్పేసేసి మీరు బల్లగుద్ది ప్రసంగాలు చేసేటువంటి యూట్యూబ్లో బోల్డని ఉన్నవి మీ వక్తలు, ముస్లిం వక్తలు చెప్పేవి. నేను అడుగుతాను, నిజంగా మీరు క్రైస్తవుల యుద్ధకు వెళ్ళి మీ బైబిల్ తప్పు మా ఖురాన్ కరెక్ట్ అంటున్నా మీకు నేను చెప్తున్న మాట,
ఒక 1000 మంది ప్రవక్తల పేర్లు చెప్పిన పేరు చెప్పకుండా మీరు చెప్పగలుగుతారా? ఆ విషయాలు మీ ఖురాన్ అయినా చెప్పగలుగుతుందా? 1,84,000 మంది ప్రవక్తల కోసం మేము అడగట్లా, కనీసం అందులో ఒక 1000 ప్రవక్తలు మీకు ఏమైనా తెలుసా? కానీ మీరు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? 1,44,000 మంది అల్లా ప్రవక్తలను పుట్టించారు, పంపించారని చెప్తున్నారు. మరి పంపించారన్నప్పుడు వాళ్ళ చరిత్ర ఏంటో తెలియాలి కదా, వాళ్ళ చరిత్ర ఏంటో మీకు తెలియాలి. అందుకే ఒక చోట బైబిల్ గ్రంథం దేవుడి మాట అంటాడు ఏలియా ప్రవక్తలతో, బయలకు మోకాళ్ళు వంచని 7,000 మంది ఇంకా పురుషులు ఉన్నారు అన్నాడు. పురుషులు వాడు ప్రవక్తలు కాదు, అందుకే అక్కడ పేర్లు మెన్షన్ చేయాల. తర్వాత కొండ మీద యేసుప్రభు వారు 1000 ప్రజలకి భోజనం పెట్టినప్పుడు దాదాపు 5,000 మంది పురుషులు తిన్నారన్నారు. వాడు ప్రవక్తలు కాదు, వాళ్ళ పేర్లు చెప్పడానికి. ఒక సహోదరుడు పిచ్చి కామెంట్ పెట్టాడు, మీరు 1,24,000 మంది ప్రవక్తల పేర్లు చెప్పమని అడుగుతున్నారు కదా, మరి మీ యేసు వారు 5,000 మంది పురుషులకు భోజనం పెట్టారు కదా, రొట్టెలు చేపలు పంచిపెట్టారు, ఆ పురుషుల పేర్లు మీరు చెప్తారని నన్ను అడిగాడు ఆయన. నేను వాడు ప్రాముఖ్యమైన ప్రవక్తలు నేను చెప్పలేదే, వారు సామాన్యమైన మనుషులండి. మనుషుల కోసం మీకెందుకు? నేను ప్రవక్తల కోసం అడుగుతున్నాను. మమ్మల్ని అడిగి మేము చెప్తాము. అబ్రహాము, దావీదు, ఇస్సాకు, యాకోబు, అలాగే హబక్కుకు, ఓబద్య, అలా ఎంతమంది అయితే బైబిల్లో ఉన్నారు వారు మాత్రమే ప్రవక్తలు మేము చెప్తాం తప్ప ప్రవక్తలకు ఒక గిరి గీసి ఇదిగో ఇన్ని వేలు ఇన్ని లక్షలని ఏ క్రైస్తవుడు ఎప్పుడు ఎక్కడా చెప్పడు. మీరు మాత్రమే చెప్తున్నారు కాబట్టి మీకు ఈ విషయం నేను వదిలేస్తున్నాను. ఎప్పుడైనా క్రైస్తవుల దగ్గరికి వెళ్తే కనుక ముందు మీరు అవగాహన చేసుకోండి, అసలు మీ ఖురాన్ ప్రకారం ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, వారు ఏ ప్రదేశాల్లో పుట్టారు, వారి జీవన విధానం ఎట్లా కొనసాగింది అనేటువంటి వాస్తవాలు మీరు తెలుసుకోవటం మీకు ఎంతైనా మంచిది. తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలను బట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే మీకు అర్థమైనటువంటి విషయాలు. నెంబర్ 1, దేవుడు భూలోకానికి రాడని మీరు అన్నారు, కానీ బైబిల్ చెప్తుంది ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన నివాసము చేస్తానని క్లియర్గా దేవుడే, అంటే బైబిల్ గ్రంథములో ఉండేటువంటి దేవుడే తెలియపరిచారు. మొన్నటి దినాన ఒక సహోదరుడు ఫోన్లో చక్కగా నాతో మాట్లాడుతూ చాలా విషయాలను నన్ను అడుగుతూ వచ్చారు. అదేమిటంటే ఇజ్రాయేలీలు లేక యూదులు క్రైస్తవులు కోతులుగా మార్చేశాడు మీ అల్లా దేవుడు, లేక ఖురాన్లో ఈ మాట చెప్పబడింది. ఆ మాట ఖురాన్ 5:51, 55, 56 వచనాలలో యూదులు క్రైస్తవులు కోతులుగా పందులుగా మారిరి అని గత దినాన నేను గత 2 రోజుల క్రితం ఒక పోస్ట్ చేయడం జరిగింది, తెలియపరచడు యూట్యూబ్ ద్వారా తెలియపరచు. దీన్ని కొంతమంది ముస్లిం సోదరులు, అందులో ముఖ్యమైన సహోదరుడు, మీరు అరబ్బిక్లో చదివారా? అరే బాబా, అరబ్బిక్లో చదివితే ఏంటి, తెలుగులో చదివితే ఏంటి? అక్కడ క్లియర్గా ఉంది కోతులు పందులుగా మారేరని. వారు యూదులు కాదు క్రైస్తవులు కాదండి. సరే, యూదులు కాదు క్రైస్తవులు కాదు, కొన్ని సామాన్య మనుషులు. ఎక్కడైనా ఎంత దేవుడికి కోపం వస్తే మాత్రమో మనుషుల్ని కోతులుగా మారుస్తాడా? ఇదే మాట నేను ఆ సహోదరుడు చెప్తూ, వాళ్ళు యూదులు కాదు విగ్రహారాధకుల్ని కోతులుగా పందులుగా మార్చేశారు అన్నాడు. ఇప్పుడు నేను ఖురాన్ సూరే అల్ బకరాలో ఈ మాట నేను చదివి వినిపిస్తూ ఉన్నాను, చూడండి. అనగా ఖురాను 2:65-66లో ఇలా రాయండి. సబ్బాతు దినము, సబ్బాత్ అంటే శనివారం, యూదులకు ఆరాధన దినం సబ్బాత శాసనాన్ని ఉల్లంఘించిన, అంటే తృణీకరించిన వారి మీదకు ఈ శాపం వచ్చి పడినది. ఏమనగా మేము వారిని అందరూ అసహాయంగా నీచంగా కోతులుగాను మారిపోండి అని శపించాము. అంటే కోతులుగా ఎంతగా మారిపోయింది ఎవరంటే క్లియర్గా చెప్తుండే, ఇక్కడ సబ్బాతు దినాన్ని ఆచరించక ఉల్లంఘించి తృణీకరించిన వారితో మేము చెప్పాము, మీరు కోతులుగా పందులుగా మారిపోండి. ఇంకేం చెప్పాలా? సహోదరుడు హైదరాబాద్ అట ఫోన్ చేసి, మీరు డిబేట్కి వస్తారా, మాట్లాడదామా, అక్కడ కోతులుగా పందులుగా మారింది, మీరు క్రైస్తవులు అంటున్నారు, యూదులు అంటున్నారు, ఖురాన్ లేఖనాలకు అబద్ధం చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం రాయబడింది? సూరయ బకరాలో 2వ అధ్యాయంలో ఏం రాయబడినది? సబ్బాతు దినాన్ని పాటించలేని వారి మీదకి నేను శాపం కురిపించి మీరు కోతులుగా మారిపోండి అని శపించి తిని అంతటా వారు కోతులుగా మారిపోయిరని 5వ సూరాలో కాకుండా 2వ సూరాలో కూడా చెప్పబడింది. కాబట్టి దయచేసి నాకు ఫోన్ చేసే సహోదరులు జ్ఞానాన్ని కాస్త పెంపారు చేసుకొని కాస్త ఆలోచించి మాట్లాడడం ప్రయత్నం చేయండి. నేను కూడా సమాజంలో కాస్త కోస్త దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడినే.
ఏదో అమాయకులైన క్రైస్తవుల దగ్గరికి వెళ్తే ఏదో నోరు వెళ్ళబుచ్చి మాకు తెలియదండి అనేటువంటివి రకంలో నేను కాదు. నాకు 2 గ్రంథాల మీద పట్టుంది. ఏదైనా మాట్లాడదాం అనుకుంటే నేను చెప్తున్నాను, మరలా రాజమండ్రిలోనే నేను ఉండేది. ఎప్పుడైనా వస్తే ఆదివారం వచ్చేయండి, నేను ఆదివారం నేను ఇంటికాడ ఉంటాను, కాసేపు చక్కగా కూర్చొని మీరు తెచ్చే గ్రంథాలు తీసుకురండి, కూర్చొని మాట్లాడదామని చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, చక్కగా రండి, స్నేహభావంగా ప్రేమపూర్వక ఆ ఇంట్లో ఆతిథ్యం భుజించండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి, అలాగే నాకేమైనా సందేహాలు ఉంటే నేను మిమ్మల్ని అడుగుతా. కానీ వాస్తవం నాకైతే ఏ సందేహాలు లేవు, ఎందుకంటే నేను సత్యాన్ని చేపట్టాను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న జీవాన్ని నేను పొందుకున్నాను కనుక నాకు అనుమానాలు సందేహాలతో నాకు ఏమాత్రము పని లేదు. యేసు ప్రభు వారు పలికిన మాటలు పరిశుద్ధమైనవి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిత్య జీవం నాకు దొరుకుతుంది. కాబట్టి సోదరులారా, ఈ బైబిల్ ప్రకారముగా సృష్టికర్తని యెహోవా దేవుడు భూలోకానికి వస్తానని ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో ప్రవచించారు. సరిగ్గా ప్రవచనానుసారంగా ఆయన వచ్చారు. వాటి వివరణ మళ్ళా ఇచ్చేస్తున్నాను. నిర్గమకాండం 29:45, యెషయా 35:4, యోబు గ్రంథం 19:25-26, ఆమోస్ గ్రంథం 5:16, రాజులు మొదటి గ్రంథం 8:27, యెషయా గ్రంథం 57:15, యెషయా 40:3, మత్తయి సువార్త 3:1-3 యెషయా గ్రంథం 66:1, హోషేయ గ్రంథము 11:9, అలాగే సంఖ్యాకాండం 35:34, జకరియా 2:12, 2:10, 8:3 ఈ వచనాల ప్రకారము సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వస్తానని బైబిల్లో చెప్పారు. కాబట్టి క్రైస్తవులు ఎవరు పిచ్చోళ్ళేం కాదు. యేసు ప్రభువారిని దేవుడు అనటంలో క్రైస్తవులు ఎవరు నరకపాత్రులు కాదు, నిత్య జీవానికి అర్హులై ఉన్నారు. కాబట్టి దయచేసి యేసు ప్రభువుని ప్రణమిల్లండి, యేసుక్రీస్తు ప్రభువారిని మీ స్వరక్షకుడిగా అంగీకరించండి. మాకివ్వబోయే ఆ నిత్య జీవం ప్రభు మీకు కూడా ఇస్తారు. ఎందుకంటే నేనే మార్గం సత్యము, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవారని ప్రభు చెప్పారు. కాబట్టి నా ముస్లిం మిత్రులకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను, బైబిల్ గ్రంథ ప్రకారము దేవుడు భూలోకానికి వస్తానని చెప్పారు. అన్నట్టుగా భూలోకానికి యేసు ప్రభు అనే నామంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. మరణించిన వారిని అనేకులను బ్రతికించాడు. తాను మరణించి సజీవుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఈ కారణము చేత బైబిల్ ప్రకారం యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడు దేవుడు దేవుడు. మరొక భాగంలో యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.